to stand in line, right? హలో ఫ్రెండ్స్, ఫైనలీ మనం డెస్టినేషన్కి రీచ్ అయ్యాం. ఇక్కడ మీకు ఫ్రంట్ కనపడుతుంది కదా, ఇదే మైసూర్ ప్యాలెస్. మనం బయట ఉన్నాము, ఎక్కడి నుంచి మనం లోపలికంట వెళ్ళాలి. ఇది వచ్చేసి మెయిన్ గేట్ అనమాట, ఇది ఎంట్రన్స్ గేటు. లాస్ట్ వీడియోలో చూశారు కదా, నేను మైసూర్ బస్ స్టాప్కి రీచ్ అయ్యాను కదా. మైసూర్ బస్ స్టాప్ నుంచి మైసూర్ ప్యాలెస్కి రావడానికి 2.1 కిలోమీటర్స్ ఉంది. మీకు 10 to 15 మినిట్స్ పట్టొచ్చు అక్కడి నుంచి అక్కడ రావడానికి. ఆటో అతను వచ్చేసి 30 to 40 రూపీస్ తీసుకుంటాడు. నేనేమో ఆటోలో వచ్చాను, మీరు బస్సులో వెళ్ళాలనుకుంటే బస్సెస్ కూడా వెళ్తాయి. నాకేమో టైం లేదు కాబట్టి నేను ఆటో ఎక్కాను. ఇక్కడ నుంచి జూ పార్క్ కూడా చాలా దగ్గర, మీకు 1.8 కిలోమీటర్స్ ఉంది. ఒకవేళ మీకు టైం కనుక ఎక్కువ ఉంటే 2 days కనుక మైసూర్లో కనుక స్పెండ్ చేస్తే మీరు కంపల్సరీ తప్పకుండా విజిట్ చేయండి. నాకు టైం లేదు కాబట్టి నేను అసలు చూడలేదు. మేబీ నెక్స్ట్ టైం కనుక ప్లాన్ చేసుకోవాలి. అంతా ఎంట్రన్స్ అనమాట. ఈ టికెట్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ తీసుకుంటాడు ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ ఇదంతా బయట అనమాట. మీకు ఫొటోస్ తీసుకోవాలన్నా సరే మీకు బయట వాళ్ళు ఫొటోస్ తీస్తారు. ఆ ఫోటో వచ్చేసి చిన్న కాపీ వచ్చేసి 50 రూపీస్ తీసుకుంటాడు. ఒకవేళ పెద్దది కనుక తీసుకోవాలనుకుంటే 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అలాగే ఈ ప్యాలెస్ చుట్టూ తిరగడానికి అక్కడ బ్యాటరీ కార్స్ ఉంటాయి అనమాట, వాటికి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఈ మైసూర్లో 5 ఎంట్రన్సెస్ ఉన్నాయన్నమాట, వాటిల్లో మనం వెళ్ళే ఎంట్రన్స్ అనమాట ఇదే. ఈ ప్రదేశం మొత్తం 72 ఏకర్స్లో ఉంది. ఇందులో 4 ఏకర్స్లో ఈ మైసూర్ ప్యాలెస్ని నిర్మించారనమాట. ఈ ప్యాలెస్లో ఈస్ట్ గేట్లో రాయల్ ఫ్యామిలీ వాళ్ళని మాత్రమే అలౌ చేస్తారనమాట. అలాగే ఇక్కడ తూర్పు గేట్లో నుంచి చూస్తే చాముండి హిల్స్ కనపడుతుందన్నమాట. ఆ చాముండి హిల్స్ పైన శ్రీ చాముండేశ్వరి టెంపుల్ కనిపిస్తుంది అనమాట, ఒక శక్తిపీఠం అనమాట అది. దసరా నవరాత్రుల్లోనే అమ్మవారిని ఊరేగించడానికి ఈ గేట్ అనేది ఓపెన్ చేస్తారు. ఈ ప్యాలెస్ని చాలామంది అందరూ మైసూర్ ప్యాలెస్ అని అంటారు. అసలు దీని పేరు ఏంటంటే అంబా విలాస్ అనమాట. ఈ మైసూర్ ప్యాలెస్ని ఒడియార్ రాజులు పరిపాలించే కాలంలో మైసూర్ని రాజధానిగా చేసుకొని పరిపాలించేవారనమాట. ఈ ప్యాలెస్లోని ఒడియార్ రాజు కుటుంబం నివాసం ఉండేదన్నమాట. మనం మైసూర్ ప్యాలెస్ లోపలికి వెళ్ళే ముందు మనం వేసుకున్న చెప్పులు లోపలికి తీసుకెళ్ళకూడదు అనమాట. అక్కడ కౌంటర్ ఉంటుంది, వాళ్ళ సంచిలో పెడతారనమాట. అక్కడ నుంచి మనం బయటకు వచ్చేసాక మనం తీసుకోవచ్చు. ఈ మైసూర్ ప్యాలెస్కి చాలామంది భారతీయులు అలాగే ఫారినర్స్ కూడా వస్తారు. అలాగే నాకు 2 ఫారినర్స్ తగిలారనమాట. ఒకరు వచ్చేసి డెన్మార్క్, మరొకరు వచ్చేసి స్విట్జర్లాండ్ అనమాట. వాళ్ళతో మాట్లాడదాం అనుకుంటే వాళ్ళతో వచ్చిన గైడెన్స్ ఉంటారు కదా, అతను మన ఇండియా వాడేమో అసలు మాట్లాడనివ్వట్లేదు. ఇంకా నేను అక్కడి నుంచి అలా లోపలికంటా వెళ్తున్నాను అనమాట. మీకు బయట కొన్ని స్టోర్స్ అలాగే ప్యాలెస్ సంబంధించిన వస్తువులన్నీ కనబడతాయి. మీకు ఏమైనా కావాలనుకుంటే అక్కడ కొనవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా ఈ ప్యాలెస్ యొక్క హిస్టరీ. ఇక్కడ కనపడుతున్నాయి కదా, ఇవి వచ్చేసి ఫిరంగులు అనమాట. టిప్పు సుల్తాన్ ఆ కాలంలో చెందిన ఫిరంగిలు అనమాట. 1883లో మైసూర్ మహారాజుకి కానుకగా బ్రిటిష్ వారు ఈ ఫిరంగులు ఇచ్చారనమాట. ఈ మైసూర్ ప్యాలెస్కి మొత్తం కలిపి 97,200 బల్బ్స్ ఉంటాయన్నమాట. మీరు కనుక మైసూర్ ప్యాలెస్ని సందర్శించాలనుకుంటే పబ్లిక్ హాలిడేస్ అలాగే దసరా నవరాత్రి సమయంలో 15 రోజుల పాటు ఈ లైట్ షో అనేది ఉంటుందన్నమాట. మీరు సాయంత్రం 7 నుంచి 9 వరకు కనుక వస్తే లైట్ షో చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. మీరు తప్పకుండా విజిట్ చేయండి. ఇది వచ్చేసి గణేష్ చేతుల్లో వీణ కలిగి ఉన్న విగ్రహం అనమాట. ఇది జోధ్పూర్ ప్యాలెస్లో ఉంటుంది, రాజస్థాన్లో, మరి ఎక్కడ ఉండదన్నమాట. ఈ ప్యాలెస్కి లోపలికి వెళ్ళే ముందు నేను మీతో కొన్ని ముఖ్యమైన విషయాలను షేర్ చేసుకుంటాను. అదేంటంటే ఈ ప్యాలెస్ కాకుండా దీనికంటే ముందరనమాట, అంటే మొట్టమొదటిసారిగా 14వ శతాబ్దంలోనే యుడియోవార్ ఒడియార్ అనే రాజు అనమాట ఒక ప్యాలెస్ని నిర్మించారనమాట. ఆ తర్వాత కాలం వెళ్ళే కొద్దీ కొన్ని మార్పులు జరిగాయి అన్నమాట.
అంటే రాజ్యాంగాలు మారే కొలిది తర్వాత పాత ప్యాలెస్ని నిర్మించారనమాట. అంటే 1638లో ఒకసారి మెరుపులకి దెబ్బతిందనమాట. అప్పటి రాజు రణధీర్ గంటి నరసింహ ఒడియాంగర్ రాజు అనమాట. మళ్ళీ పునర్మించారనమాట. అంటే కలపనమాట. అంటే వుడెన్ ఉపయోగించి ఆ ప్యాలెస్ని కట్టారనమాట. ఆ తర్వాత 1896 1896 దసరా ఉత్సవ సమయంలో అగ్ని ప్రమాదానికి గురైందనమాట. పూర్తిగా ఆ ప్యాలెస్ అనేది కాలిపోయింది. ఆ తర్వాత ఈ ప్యాలెస్ని కృష్ణరాజు ఒడియార్ అనమాట. ఆయన వచ్చేసి ఈ మైసూర్ ప్యాలెస్ని నిర్మించారనమాట. 1897 నుంచి 1912 ఆ సంవత్సరంలో ఈ మైసూర్ ప్యాలెస్ అనేది నిర్మాణం జరిగింది. అయితే ఈ ప్యాలెస్ని నిర్మించడానికి దాదాపు పట్టిన సమయం వచ్చేసి 15 సంవత్సరాలు అనమాట. 15 సంవత్సరాలు అయింది. ఇక్కడ మీకు ఎదురుగుండా ఒక ద్వారం కనపడుతుంది కదా, ఈ తలుపులు వచ్చేసి బర్మా అనే టేక్తో తయారు చేశారనమాట. ఇవి రెగ్యులర్గా పాలిష్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ మైసూర్ ప్యాలెస్ని ఇండో మొఘల్ రాజ్పుట్ గోటిక్ అనే డిజైన్ ఉండేలాగా అనమాట, ఆర్కిటెక్చర్ ఉండేలాగా నిర్మించారనమాట. అంటే దీని అర్థం ఏంటంటే ఇండో అంటే మన భారతదేశం తగ్గట్టు డిజైన్ చేశారు, అలాగే మొఘల్ అంటే ఇస్లాం తగ్గట్టు, అలాగే రాజ్పుట్ అంటే నార్త్ ఇండియా సంబంధించిన డిజైన్ చేశారు, అలాగే గొటిక్ అంటే బ్రిటన్, ఇంగ్లాండ్, ఇటలీ వాళ్ళ ఇతర దేశాల్లో అక్కడ ఎలా కడతారో సేమ్ అదే విధంగా డిజైన్ చేశారు. ఈ మైసూర్ ప్యాలెస్లో చాలా మటుకి మీకు పిల్లర్స్ కనపడుతున్నాయి కదా, ఇవన్నీ క్యాస్ట్ ఐరన్తో తయారు చేశారనమాట. ఇవన్నీ స్కాట్లాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. అలాగే వీటి మధ్యలో ఒకటి స్టాండ్లెస్ ఒక కనపడుతుంది కదా, ఇది వచ్చేసి చెకోస్ అలాగే వెకియా దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారనమాట. ఇప్పటికీ లైట్ కూడా బాగా వెలుగుతుంది అనమాట. ఈ ప్యాలెస్ మాత్రం లోపల మాత్రం చాలా అత్యద్భుతంగా ఉంది, అంత బాగుందన్నమాట ప్యాలెస్ మాత్రం. నిజంగా అప్పటి రాజులు మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు, అసలు మామూలుగా లేదనమాట. లోపల చూస్తూ కొలిది ఇంకా చూడాలనిపిస్తుంది, అంత బాగుందనమాట. ఈ ప్యాలెస్లో మీరు ఒకటి గమనించే ఉంటారు, ఫ్లోర్లో ఉన్న టైల్స్ ఉన్నాయి కదా, వీటిని ఇంగ్లీష్ టైల్స్ అంటారు, అలాగే బ్రిటిష్ టైల్స్ అంటారు, అలాగే మార్బుల్స్ టైల్స్ కూడా అని అంటారు. అలాగే గోడకున్న టైల్స్ ఉన్నాయి కదా, అవి వచ్చేసి ఇటాలియన్ టైల్స్ అనమాట. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఎక్కువగా చాలామంది జనాభా ఎక్కువగా వస్తూనే ఉంటారు ఈ ప్యాలెస్ని సందర్శించడానికి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎక్కడ ఈ ఫ్లోర్ అరగడం కానీ ఎక్కువ చెక్కు చెదరలేదు, అంత క్వాలిటీగా మెయింటైన్ చేస్తున్నారనమాట. ఇక్కడ ఉన్న గోడలన్నింటికి చాలా పెయింటింగ్స్ మీరు చూస్తున్నారు కదా, క్యాన్వాస్ పైన వేసిన ఆయిల్ పెయింటింగ్స్, వెజిటేబుల్స్ ఆయిల్ అనేది ఎక్కువగా వాడేవారు అనమాట. అదేవిధంగా ఇవన్నీ 3D టెక్నాలజీతో వేసినట్టు పెయింటింగ్స్ అనమాట. ఈ ప్యాలెస్ చీఫ్ ఆర్కిటెక్ట్ వచ్చేసి హెన్రీ ఎర్విన్ అనమాట. ప్యాలెస్ లోపల ఇంటీరియర్ డిజైన్ చేసింది మాత్రం రాఘవల నాయుడు అనమాట. ఇప్పటికే రాయల్ ఫ్యామిలీ ఈ ప్యాలెస్లో నివసిస్తూ ఉంటారు. అలాగే ఈ బ్రిటిష్ ఆర్కిటెక్ట్ అయినటువంటి హెన్రీ ఎర్విన్ మన భారతదేశంలోని మరికొన్ని ప్రసిద్ధి కట్టడాలకి ఆర్కిటెక్ట్గా వ్యవహరించారనమాట. వాటిలో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి మైసూర్ కార్పొరేషను, అలాగే చెన్నై రైల్వే స్టేషను, అలాగే చెన్నై హైకోర్టు, వాటి అన్నిటికీ హెన్రీ ఎర్విన్ అతను ఆర్కిటెక్ట్గా పనిచేశారనమాట. ఇక్కడ నుంచి కొంచెం ముందుకంటా వెళ్తే మీకు అక్కడ కనపడుతున్నాయి కదా చైర్స్, సిల్వర్తో చేసినవి అనమాట. ఇవి మహారాజులు కూర్చునే చైర్స్, అలాగే ఏనుగు దంతాలు, ఇక్కడ అన్నీ చాలా ఉన్నాయి ఐటమ్స్ గట్టనే. ఇంకా ఈ ప్యాలెస్ ఏంటంటే మొత్తం చూసే కొలది ఇంకా చూడాలనిపిస్తుంది, అంత బాగుంటుంది అన్నమాట ఈ ప్యాలెస్. నేను వెళ్ళిన రోజు మాత్రం చాలామంది వచ్చారు, జనం దాదాపుగా లక్షల పైన వచ్చి ఉంటారు నేను వెళ్ళిన రోజు మాత్రం. ఇంకా ఫొటోస్ దిగుదాం అనుకున్నాను, అక్కడ సరిగ్గా కుదరలేదు. ఫోటో దిగుదాం అనుకుంటే మళ్ళీ చాలామంది వస్తున్నారు, మనకు అడ్డుగా ఉంటున్నారు. ఇంకా నేను మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఇక్కడ చూశారు కదా, ఆ డిజైనింగ్ మాత్రం మామూలుగా లేదు, అసలు ఎలా కట్టారో కానీ అప్పటి డిజైనింగ్. ఇక్కడ గోడలకి పెయింటింగ్స్ చాలా బాగా కట్టారన్నమాట, అంత బాగుందన్నమాట ఈ ప్యాలెస్. ఈ మైసూర్ ప్యాలెస్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ వచ్చేసి మన తెలుగువాడైన బిపి రాఘవల నాయుడు అనమాట ఈ ప్యాలెస్. ఇక్కడ మీకు గోడల పైన అలాగే ఫొటోస్ మీద చాలా పెయింటింగ్స్ కనపడుతున్నాయి కదా, ఆ పెయింటింగ్స్ అన్నీ చేతితో వేయటం జరిగింది. వాటిని 6 ఆర్టిస్టులు పెయింట్ వేశారు. మొత్తం 13 సంవత్సరాల పాటు పెయింట్ వేయడం జరిగింది. ఆ 6 ఆర్టిస్టుల పేర్లు కేశవయ్య, నాగరాజు, సుబ్రహ్మణ్యం రాజు, వై నాగరాజు, ఎస్ఆర్ అయ్యంగార్, అలాగే స్వామి. ఈ 6 ఆర్టిస్టులు కలిపి పెయింట్ వేయటం జరిగింది. ఇక్కడ ఉన్న ఫొటోస్ ఉన్నాయి కదా, ఈ ఫొటోస్ అన్నీ 13 సంవత్సరాలు కష్టపడి పెయింట్ వేశారనమాట ఇక్కడ ఉన్న ఫొటోస్. ఇక్కడ మీకు ఒక ఫోటో కనపడుతుంది కదా, ఈయన పేరు వచ్చేసి కృష్ణరాజు ఒడియాంగర్. ఈ ప్యాలెస్ని నిర్మించారనమాట ఆయనే.
ఇక్కడ ఉన్న వస్తువులన్నీ మహారాజు గారు పక్క రాజ్యానికి వెళ్ళినప్పుడు బహుమతులుగా ఇచ్చారనమాట. ఇవన్నీ రాజుగారికి ఇన్విటేషన్ లెటర్స్ అనమాట. మనకి పోస్టులు ఎలా వచ్చాయో వాళ్ళకి అప్పట్లో ఇన్విటేషన్ లెటర్ కింద అప్పట్లో ఉండేవి అనమాట. అలాగే ఇవన్నీ గంధపు చెక్కతో తయారు చేశారనమాట. అలాగే వెండితో, అలాగే రకరకాల మెటీరియల్స్తో చేయడం జరిగింది. ఇక్కడ కనపడేది ఆక్టాగోనల్ షేప్ లాగా ఉంది. ఇది వచ్చేసి కళ్యాణ మండపం అనమాట. అప్పట్లో ఉన్న పెళ్లి వేడుకలు, వివాహాలు, అలాగే రాజు కుటుంబంలో ఎవరికైనా వివాహాలు జరగాలన్నా సరే ఇక్కడ ఎక్కువగా జరిగాయి అన్నమాట. ఇది ప్యాలెస్ మధ్య భాగంలో ఉంటుంది. ఇది వచ్చేసి ప్లే గ్రౌండ్ అనమాట. మనం గ్రౌండ్లో ఎలా ఆడుకుంటామో అప్పటి కాలం రాజులు కుస్తీలు, అలాగే బల ప్రదర్శన అవన్నీ ఇక్కడ జరిగాయి అనమాట. ఇక్కడ వచ్చేసి జాగ్వార్ అనమాట, బ్రాస్తో చేసిన జాగ్వార్, ఇలాంటివి 4 ఉన్నాయి అనమాట లోపల. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా శిల్పాలు, అలాగే రాజులు, అలాగే దేవతలు చాలా మట్టుకి ప్రదర్శించారనమాట. మీకు సైడ్ చూస్తే మీకు అవన్నీ కనపడతాయి. నేను సరిగ్గా వీడియో తీద్దామంటే అక్కడ కుదరట్లేదు, చాలామంది ఎక్కువగా వస్తూ ఉంటున్నారు. నాకు అప్పటికే టైం లేదు, కొంచెం మనం కూడా ముందుకు వెళ్ళాలి కదా. నేను అవన్నీ చూసుకుంటా చాలా ఎదరకంటే వెళ్తున్నాను. ఈ మైసూర్ ప్యాలెస్కి మాత్రం ప్రతి సంవత్సరం 6 మిలియన్, అదే 60 లక్షల పైగానే ఈ ప్యాలెస్ని ఎక్కువగా సందర్శిస్తూ ఉంటారనమాట. ఈ ప్యాలెస్కి ఇక్కడ నుంచి మనం పైకి వెళ్తున్నాము. మన భారతదేశంలోనే ఎక్కువగా సందర్శించే 2వ ప్లేస్లో ఉన్న ప్యాలెస్ అనమాట ఈ మైసూర్ ప్యాలెస్. మీకు ఎదురుగుండా కూర్చున్నారు కదా, ఈయనే ఈ ప్యాలెస్ని నిర్మించిందనమాట. ఈయన బొమ్మ, ఈయన పేరు వచ్చేసి ఆల్రెడీ చెప్పాను కదా, కృష్ణరాజు ఒడియాంగర్ అనమాట ఈయన పేరు. ఇది వచ్చేసి ప్రజా దర్బార్ మండపం అన్నమాట. ఇది ప్యాలెస్ ముందు భాగంలో ఉంటుంది. దీంట్లో వచ్చేసి 42 పిల్లర్స్ ఉంటాయి అన్నమాట. దీన్ని డిజైన్ చేసింది మన తెలుగు ఇంజనీర్ అనమాట, బిపి రాఘవల నాయుడు. ఈ మండపంలో స్పెషల్ ఏంటంటే దీని ఎదురుగుండా ఒక అద్దం ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి చాలా క్లియర్గా కనపడుతుంది అనమాట. దీని యొక్క స్పెషల్ అనమాట. ఇక్కడ ఉన్న వంటి కామన్ ఫ్యామిలీ ఆర్ట్ గ్యాలరీ అనమాట. అలాగే దాని ఆపోజిట్ వచ్చేసి రాయల్ ఫ్యామిలీ ఆర్ట్ గ్యాలరీస్ అనమాట. ఇక్కడ నుంచి కొంచెం ముందుకంటా వెళ్తే మీకు పైన కనిపిస్తుంది కదా, కొంచెం పైకెత్తి చూస్తే ఇక్కడ సీలింగ్లో రకరకాల పెయింటింగ్స్ ఉన్నాయి కదా. ఈ పెయింటింగ్స్ అన్నీ యాస్బెస్టాస్ అనే షీట్స్తో తయారు చేసినటువంటి షీట్స్ అనమాట. ఈ సీలింగ్లో రకరకాల పెయింటింగ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ రేడియం కలర్స్తో వేసినట్టు పెయింటింగ్స్ అనమాట. ఈ పెయింటింగ్స్ పైన దేవతలు, అలాగే నక్షత్రాలు, దశావతారాలు పెయింటింగ్స్ వేశారు. వీటిలన్నిటినీ కీ స్టోన్ టెక్నాలజీతో నిర్మించారనమాట. ఇక్కడ ఉన్న గోడలకి ప్రతి ఆర్చిలోనే 129 కీ స్టోన్లు ఉంటాయి. పురాతనమైన దేవాలయాలు ఉంటాయి కదా, వాటి అన్నిటికీ ఈ కీ స్టోన్ టెక్నాలజీ అనేది వాడేవారనమాట. ఇక్కడ మీరు గమనించారో లేదో, మనం ఈ ప్యాలెస్ను చూస్తున్నాం కదా, దీని యొక్క ముందు భాగం వచ్చేసి 1927 సంవత్సరంలో మాత్రం ఈ ముందు భాగం అనేది కొంచెం ఎక్స్టెన్షన్ చేశారనమాట, కొంచెం పెంచారు. దీనిని డిజైన్ చేసింది మరెవరో కాదు, మన తెలుగువాడైన బిపి రాఘవల నాయుడు అనమాట. ఆయన డిజైన్ చేయడం జరిగిందనమాట. ఈ ముందు భాగం వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా చాలా బాగా డిజైన్ చేశారు మొత్తం. అసలు చాలా బాగుంది. నైట్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది ఒకవేళ ఈ లోపల మనం కనుక ఉంటే. ఇక్కడ మీకు కనపడేది అప్పట్లో మైసూర్ మహారాజు గారు సమావేశం ఎక్కడే చేసేవారు అనమాట. అంటే మీటింగ్స్ గట్టా అతిథులు ఎవరన్నా రావాలన్నా ఎక్కడికే వచ్చేవారు అనమాట. పైన పడబడే ఈ గ్లాసు, అలాగే శాండ్లెస్ గ్లాసు, ఈ 2 వచ్చేసి స్కాట్లాండ్ నుంచి తెప్పించారనమాట. మరో విషయం వచ్చేసి దసరా నవరాత్రుల సమయంలో ఎక్కువగా పూజలు జరిగాయి అన్నమాట ఈ మండపంలోనే. ఈ మైసూర్లోని దసరా ఉత్సవాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో చాముండేశ్వరి అమ్మవారిని ఎక్కువగా ఊరేగిస్తారనమాట. మొత్తం మైసూర్ అంతా ఊరంతా ఊరేగిస్తారు. అప్పుడు ఏనుగుల మీద ఊరేగించే సమయంలో బంగారు పట్టాలు అనేది ఏనుగులకి అలంకరిస్తారనమాట. ఇక్కడ మీకు ఎదురుగుండా కనపడుతున్నాయి కదా, అవన్నీ ఇవి అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, అవన్నీ బంగారు పట్టాలన్నమాట. ఇప్పుడు దాకా చూశారు కదా, ఇదంతా మైసూర్ ప్యాలెస్ లోపల ఉన్నటువంటి. ఇక్కడ నుంచి నేను మళ్ళీ బయటకు వచ్చేసాను. ఇక్కడ నుంచి జగన్మోహన్ ప్యాలెస్ కూడా దగ్గరే అనమాట. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వెళ్ళండి, నాకు టైం లేదు. ఇక్కడ చుట్టుపక్కల గుళ్ళు ఉన్నాయన్నమాట, టెంపుల్స్ ఉన్నాయి. శ్రీ ప్రసన్న కృష్ణస్వామి టెంపుల్ అనమాట. నాకేమో అప్పటికి టైం లేదు, మళ్ళీ అక్కడి నుంచి నేను మళ్ళీ బయలుదేరాలన్నమాట. రిటర్న్ బ్యాక్ టు బెంగళూరు వెళ్ళాలి. ఈ ప్యాలెస్ని చూశారు కదా, అప్పట్లో ఈ ప్యాలెస్ని నిర్మించడానికి 41,47,913 రూపీస్ అయిందనమాట. అంటే ఏ సంవత్సరం అంటే 1897 నుంచి 1912, 1897 నుంచి 1912లో
అప్పట్లోనే 41 lakhs పైనే అయ్యింది. అప్పటి కాలంలోనే అంత ఖర్చు అయింది. అదే ఇప్పటి కాలంలో ఎంత ఖర్చు అవుతుందో మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే అక్కడి నుంచి నేను ప్యాలెస్ నుంచి నేను బయటకు వచ్చేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా, అంటే మైసూర్లో కొన్ని చూడాల్సిన ప్లేసెస్ కొన్ని ఉన్నాయన్నమాట అక్కడ. ఇక్కడ నుంచి మీకు అక్కడ షాపింగ్స్ ఉంటాయి కదా, అక్కడ మైసూర్ శాండిల్, అలాగే ఇక్కడ మైసూర్లో ఫేమస్ అయినటువంటి ఉన్న గ్యాలరీస్ అన్నీ ఉన్నాయి. ఒకవేళ మీకు కావాలనుకుంటే మీరు ఇక్కడ తీసుకొచ్చి అనమాట, ఇక్కడ కొనుక్కోవచ్చు. రోజ్వుడ్ శాండిల్ సోప్ కూడా ఉంది. ఇదిగోండి, ఇదే శాండిల్ అనమాట. ఇక్కడ అన్నీ అమ్ముతారనమాట, మీకు కావాలనుకుంటే తీసుకోవచ్చు. ఫేమస్ అనమాట ఈ మైసూర్లో ఈ శాండిల్ అనేది చాలా ఫేమస్. అక్కడ ఫ్రాగ్రెన్స్ కూడా ఉన్నాయి, స్మెల్ మాత్రం చాలా బాగుంది. నేనేం తీసుకోలేదు కానీ నెక్స్ట్ టైం వస్తే తీసుకుంటాను ఈసారి. ఈ ప్యాలెస్లో ఏంటంటే దసరా పండుగ రోజు మాత్రం సెలవు ఉంటుంది, మిగిలిన అన్ని రోజులు మాత్రం ఓపెన్ ఉంటుందన్నమాట. మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 వరకు విజిటర్స్ అలౌ చేస్తారనమాట. ఈ మైసూర్ ప్యాలెస్ పైన ఫ్లాగ్ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు కదా, ఆ ఫ్లాగ్ వచ్చేసి గోల్డ్తో చేశారనమాట. అది వచ్చేసి 2.7 kg ఉంటుందన్నమాట. ఇంకోటి వచ్చేసి ఈ దసరా నవరాత్రి సమయంలో అమ్మవారిని ఊరేగిస్తారు కదా, దాంట్లో గోల్డెన్ అంబానీ పైన ఊరేగిస్తారనమాట. ఆ బరువు వచ్చేసి 750 kgలు ఉంటుందన్నమాట. దాంట్లో 80 kgలు వచ్చేసి గోల్డే ఉంటుందన్నమాట. మొత్తానికి ఈ ప్యాలెస్ అంతా చూసాను. అక్కడి నుంచి నేను మళ్ళీ ఆటోలో బయలుదేరిపోయాను అనమాట. ఎక్కడి నుంచి మళ్ళీ బెంగళూరు వెళ్ళాలి. నేనేమో ఎక్కడి నుంచి అదే మైసూరు బస్ స్టాప్ వరకు రీచ్ అయ్యి ఆటో మీద మళ్ళీ అక్కడి నుంచి నేను బస్సు ఎక్కాను అనమాట. ఇది చూస్తున్నారు కదా, ఇదే బస్ స్టాండ్. మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ ప్రైస్ వచ్చేసి 146 రూపీస్ తీసుకున్నాడు. బస్ స్టాండ్ అనమాట, ఇదంతా బస్ స్టాండ్. ఇంకా బయలుదేరలేదు బస్సు. ఇక్కడ నుంచి మనం బెంగళూరు వెళ్తున్నాం అనమాట. ఇంకా మనం దారిలోనే ఉన్నాం. ఫైనల్లీ నేను మళ్ళీ బెంగళూరుకి రీచ్ అయ్యాను అనమాట. మొత్తానికి ఏదోలా బెంగళూరుకి చేరుకున్నాను. ఇక్కడ నుంచి నేను ఏం చేశానంటే ఇంకా అప్పటికే చాలా టైర్డ్ అయిపోయాను. ఇంకా ట్రైన్కి వెళ్ళే ఓపిక లేదు నాకు అప్పటికే. నేను ఏం చేశానంటే మళ్ళీ ఇంటెన్సిటీ బస్సు బుక్ చేసుకున్నాను. నాకు ఈ జర్నీలో మాత్రం అంటే ట్రావెలింగ్ వెళ్ళే ఖర్చులు ఎక్కువైనాయి, ట్రైన్లో వెళ్తే చాలా తక్కువ అనమాట. నేనేంటంటే కొంచెం కాస్త కొంచెం ఎక్కువగా బస్సెస్కే ఎక్కువ నాకు ఖర్చు ఎక్కువైనాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, వాల్పేపర్స్, చూడాల్సిన ప్లేసెస్ అన్నీ ఉన్నాయన్నమాట దీంట్లో. ఇక్కడ నుంచి దగ్గర అనమాట ఇవన్నీ. ఆల్రెడీ మన టైం అయ్యింది, ఇక్కడ నుంచి మనం హైదరాబాద్కి రీచ్ అవ్వాలన్నమాట. నేను ఈ వీడియోలో ఏంటంటే ఇప్పటిదాకా నా జర్నీలో నేను బడ్జెట్ గురించి నేను చెప్పలేదు. అంటే నేను మైసూరు అలాగే మురుదేశ్వరం అవన్నీ నేను చెప్పలేదు, ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ అనమాట ఈ జర్నీ. అంటే నేను అక్కడ స్టే చేయటం అవన్నీ మీకు చూపించలేదు. నేను ఇక్కడ నుంచి నేను హైదరాబాద్కి రీచ్ అవుతాను. ఆల్రెడీ నేను ఇంటెన్సిటీ ఎక్కేసాను, ఇదంతా ఇంటెన్సిటీ అనమాట దీని లోపల. నేను అక్కడి నుంచి నేను మళ్ళీ వేరే డెస్టినేషన్కి వెళ్తున్నాను అనమాట. నేను వచ్చేసి మురుదేశ్వరం, మైసూరు వీటి గురించి నేను మీకు చెప్పలేదు. నేను మీకు నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు నేను బడ్జెట్ గురించి అక్కడ ఎంత అవుతుంది ఏంటని చెప్తాను. నేను వెళ్ళిన ఖర్చు అయితే తక్కువలోనే కంప్లీట్ చేస్తాను ఆల్మోస్ట్. కాకపోతే నాకు బస్సెస్ ఛార్జెస్ మాత్రం కొంచెం ఎక్కువ పడినాయి. నాకు ఈ జర్నీలో మురుదేశ్వర్లోనే స్కూబా డైవింగ్ యాక్టివిటీ తీసుకున్నాను కదా, అదినే నేత్రన్ ఐలాండ్, అలాగే ఫుడ్, అలాగే కొన్ని ఖర్చులు ఉంటాయి కదా, అవి కొంచెం పడింది. 4 to 5లో నేను కంప్లీట్ చేసి బస్సు కొంచెం ఎక్కువ పడింది కాబట్టి కొంచెం అంత హైదరాబాద్ వెళ్ళాలన్నమాట. నేను హైదరాబాద్ రీచ్ అయిపోయాను, దారిలో దిగిపోయాను అనమాట. పొద్దున్నే మెట్రోస్ ఏమి ఉండవు కదా. అక్కడి నుంచి నేను MGBS బస్ స్టాప్కి రీచ్ అయ్యాను అనమాట. ప్రైస్ వచ్చేసి 20 రూపీస్ తీసుకున్నాడు. అక్కడి నుంచి నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి